ప్రకృతి వ్యవసాయ సిబ్బంది శిక్షణ కార్యక్రమంలో పాల్గొని ప్రసంగిస్తున్న ప్రకృతి వ్యవసాయ జిల్లా ప్రాజెక్టు మేనేజర్ కె అమలకుమారి. భూసారం పెరుగుతుంది, భూమిలో సూక్ష్మజీవులు అభివృద్ధి చెందుతాయి, భూమి గుల్లబారుతుంది, సేంద్రియ కర్బన శాతం పెరుగుతుంది. వీటన్నిటితో పాటు PMDS వేయటం వల్ల భౌగోళిక లక్షణాలు అనేవి మెరుగుపడటం వల్ల నీటిని నిల్వ ఉంచుకునే సామర్థ్యం పెరుగుతుంది. అది రెయిన్ ఫెడ్ అంటే వర్షాధారంగా పండే పంటల్లో కూడా ఒక వర్షానికి మరొక వర్షానికి మధ్య గ్యాప్ ఎక్కువ వచ్చినప్పటికీ ప్రకృతి వ్యవసాయ విధానంలో 30 రకాల విత్తనాలతో PMDS ప్రీ మాన్సూన్ డ్రై సోయింగ్ ప్రధాన పంట కన్నా ముందు వేసుకున్నట్లయితే అలాంటి పొలాల్లో త్వరగా పంట బెట్టకు గురి కాకుండా తట్టుకునే శక్తి ఉంటుంది. అది వర్షమైనా వరదైనా లేదా వర్షాభావ పరిస్థితులైనా ఎండలైనా ఎంత వేడినైనా అది ఎటువంటి ప్రకృతి వైపరీత్యాలనైనా తట్టుకునే స్వభావము PMDS వేయడం వల్ల ప్రకృతి వ్యవసాయానికి సంబంధించిన పంటలన్నిటిలో కూడా ఈ క్రాప్ రెసిలియన్స్ అనేది మనం గమనించడం అయినది. కాబట్టి రాబోయే సంవత్సరంలో ఖరీఫ్ ముందుగానే అంటే ఖరీఫ్ 2025 సంవత్సరానికి ముందుగానే మనం గతంలో 30 రకాల PMDS వేసాము. ఈ సంవత్సరం 34 రకాల వరకు వేసుకుంటూ గతంలో 15 కిలోల PMDS వేస్తే ఈ సంవత్సరం 30 కిలోల వరకు మనం ప్లాన్ చేసుకుంటున్నాము. కాబట్టి ప్రతి రైతు కనీసం 25 కిలోల విత్తనాలతో ప్రీ మాన్సూన్ డ్రై సోయింగ్ PMDS వేసుకోవడం వల్ల తన పొలంలో ఉన్నటువంటి అభూసారాన్ని పెంపొందించుకొని తర్వాత వేయబోయే ప్రధాన పంటకి రసాయన ఎరువులు కానీ రసాయన పురుగు మందులు కానీ వాడవలసిన అవసరం లేదు. మొక్కలు కూడా రోగ నిరోధక శక్తి అనేది వస్తుంది, తెగుళ్ళని తట్టుకుంటాయి, పురుగులను తట్టుకుంటాయి. తద్వారా రైతు ఆర్థికంగా బలోపేతం అవుతాడు, పొలం మీద పెట్టుబడి ఎక్కువ పెట్టాల్సిన అవసరం ఉండదు. కాబట్టి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ప్రకృతి వ్యవసాయ సిబ్బంది అందరూ కూడా మీ గ్రామాల్లో రైతులకి అందుబాటులో ఉండే విధంగా ఈ PMDS కిట్స్ అనేవి తయారు చేసి ప్రతి రైతు భరోసా కేంద్రంలో అందుబాటులో ఉంచి అందరి రైతులకి తెలియజేసి PMDS యొక్క ప్రాధాన్యతను తెలియజేసి ఆ విత్తనాలు మనం సమ్మర్లో పొలాలు ఖాళీగా ఉంచకుండా 365 రోజులు కూడా భూమిని తప్పి ఉండే విధంగా PMDS వేసుకునే విధంగా తెలియజేయాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను.